హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అండి. ఇకపై ఇంటి వద్దకే సర్వీసు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు భారీ న్యూస్. ఇకపై ఇంటి వద్దకే మెడిసిన్ డెలివరీ. ఇండియన్ రైల్వేస్ తన ఉద్యోగులు వారి కుటుంబాల కోసం అందించే వైద్య సేవలను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. త్వరలో మెడిసిన్ హోమ్ డెలివరీ సర్వీస్ అందించేందుకు రైల్వే శాఖ ఆలోచనలు చేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రైల్వే హాస్పిటల్స్లో అందించే మెడిసిన్ను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు డెలివరీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే ఉద్యోగుల కోసం ప్రత్యేక హోమ్ డెలివరీ సర్వీసు. ఇండియన్ రైల్వేస్ ఈ సర్వీస్ కోసం ప్రముఖ ఆన్‌లైన్ ఫార్మసీ సర్వీసుల సంస్థతో చర్చలు జరుపుతోంది. వీటికి అనుకూలంగా 2025లో టెండర్లు పిలవడం కూడా ప్లాన్ చేస్తోంది. మొదటగా ఈ సేవను మొదట రైల్వే నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి ప్రారంభించి ప్రత్యక్షంగా ఇంటికే మెడిసిన్ అందించడం ప్రాధాన్య లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సేవలు ప్రారంభమైతే ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్‌కు విస్తరించే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇకపోతే రైల్ హెల్త్ కేర్ సేవల ప్రస్తుత స్థాయి ఈ విధంగా ఉంది. ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా 129 హాస్పిటల్స్, 586 హెల్త్ కేర్ యూనిట్స్ ద్వారా దాదాపు 1,00,00,000 మందికి వైద్య సేవలు అందిస్తోంది. ఈ సేవలు ప్రధానంగా రైల్వే సిబ్బంది, మాజీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం అందించబడుతున్నాయి. ప్రస్తుతం ఈ సేవల కోసం లబ్ధిదారులు రైల్వే హాస్పిటల్స్ లేదా హెల్త్ యూనిట్లకు స్వయంగా రావాల్సి ఉంటుంది. టెలిమెడిసిన్ ద్వారా చికిత్స మరియు డెలివరీ, ఈ-సంజీవని వంటి టెలిమెడిసిన్ సర్వీసులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు లబ్ధిదారులు డాక్టర్లతో ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. టెలిమెడిసిన్ ద్వారా సూచించిన మెడిసిన్ హోమ్ డెలివరీ చేస్తే మరింత సమయపాలన సౌలభ్యం అవుతుంది అనైతే భావిస్తున్నారు. ఇక హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హెచ్ఎంఐఎస్ ప్రస్తుతం రైల్వే హాస్పిటల్స్‌లో హెచ్ఎంఐఎస్ సేవల ద్వారా సేవలు నిర్వహిస్తున్నారు. ఇందులో అపాయింట్మెంట్ బుకింగ్, ల్యాబ్ రిపోర్టుల అందుబాటు, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డుల నిర్వహణ వంటి సేవలున్నాయి. తాజాగా మెడిసిన్ డెలివరీ సేవలను కూడా ఈ సిస్టమ్‌లో చేర్చే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆర్థిక వివరాలు 2015 నుంచి 2022 మధ్య కాలంలో రైల్వే హాస్పిటల్స్ ఆరోగ్య సేవలు 20,734 కోట్లు ఖర్చయింది. మందుల కొనుగోలు ఖర్చయిన మొత్తం ఇందులో 11%. ఈ మొత్తం రైల్వే వార్షిక ఖర్చులో 1 లేదా 2% వరకు ఉంటుంది. కాగ్ నివేదికలో హాస్పిటల్ సేవల మెరుగుదల కోసం ప్రత్యేక సూచనలు చేశారు. హోమ్ డెలివరీ వల్ల లాభాలు, సౌలభ్యమండి. వయోవృద్ధులు, దీర్ఘకాలిక రోగుల కోసం ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. తరచూ హాస్పిటల్స్‌కు రావాల్సిన అవసరం తగ్గుతుంది. సమయపాలన. రోగులు అవసరమైన మందులను సమయానికి ఇంటికి డెలివరీ పొందవచ్చు. వ్యయ తగ్గింపు. రిటైల్ మెడిసిన్ ధరల కంటే తక్కువ ధరలో మెడిసిన్ అందించబడతాయి. సమర్థత. మెడిసిన్ క్వాలిటీ, ల్యాబ్ రిపోర్ట్ల సమయానందనంపై అదనపు దృష్టి పెట్టడం ద్వారా సేవల నాణ్యత పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలు. రైల్వే శాఖ ఈ సేవల ద్వారా ఆరోగ్య రంగంలో వినూత్న మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటగా రైల్వే ఉద్యోగుల కోసం ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. సో, మొత్తానికి రైల్వే ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ఈ కొత్త హోమ్ డెలివరీ సర్వీస్ అత్యున్నత సేవలు అందించడానికి దోహదపడుతుంది. మెడిసిన్ హోమ్ డెలివరీతో ఆరోగ్య సేవల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపినట్లే. ఇది రైల్వే సిబ్బందికి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ సేవలను మరింత సులభతరం చేయడానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అయితే భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.